I really don't know what is happening. The film shows started and stopped again. దురదృష్టకరం, దుర్మార్గం అర్థం అవట్లేదు. రిలీజ్ అయిన తర్వాత పైరసీ చేయటం ఎంత తప్పు, ఇది అంతకన్నా పెద్ద దుర్మార్గం ఇది. మనం లైఫ్లో ఏదైనా గట్టిగా నమ్మచ్చేమో కానీ మన ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ డేట్ని మాత్రం అస్సలు నమ్మకూడదు. అఫ్కోర్స్ చాలాసార్లు కొన్ని వీక్స్ ఆర్ మంత్స్ ముందే పోస్ట్ పోన్ అని చెప్పేస్తారు. కొన్నిసార్లు మాత్రం లాస్ట్ మినిట్లో రిలీజ్ డిలే ఆర్ పోస్ట్ పోన్స్ ఉంటాయి. ఇమాజిన్ చేయండి, లీవ్ పెట్టి బ్లాక్లో టికెట్ కొని షర్ట్ నలిగిపోయేలా థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటే సడన్గా టెక్నికల్ ఇష్యూస్ వల్ల షో క్యాన్సిల్ అని బోర్డు పెడితే ఎలా ఉంటుంది? ఈరోజు మనం మాట్లాడుకోబోయేది జస్ట్ చిన్న పోస్ట్ పోన్మెంట్స్ గురించి కాదు, ఇండస్ట్రీని షేక్ చేసిన పెద్ద రిలీజ్ వార్స్ గురించి. కమల్ హాసన్ని దేశం వదిలి వెళ్ళిపోతా అనేలా చేసిన సినిమా అసలు రిలీజ్ అవుతుందా లేదా అని 13 ఏళ్ల తర్వాత వచ్చిన మూవీ నుంచి పైరసీ లీక్ అవడంతో ముందు సినిమానే షేక్ అయ్యాక తర్వాత ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా, ఇలా చాలా ఉన్నాయి. ఇందులో పాలిటిక్స్ ఉన్నాయి, గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ప్రాణహాని, బెదిరింపులు, ఫోన్ కాల్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది, ఇంకా ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. అలా కొన్ని గంటల ముందు ఆ రోజుల ముందు పోస్ట్ పోన్ అని అనౌన్స్మెంట్ ఆ షో క్యాన్సిల్ అయిన సినిమాల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఆ మూవీస్ ఏంటి అండ్ ఈ లాస్ట్ మినిట్ ట్విస్ ఏంటో చూసేద్దాం. అయితే ముందుగా మన ఛానల్ టికెట్ తీసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 8, అరుంధతి. సంక్రాంతి అంటే యూజువల్గా January 14th ఆర్ 15th రిలీజ్ ఉండేటట్టు చూసుకుంటారు. అరుంధతిని కూడా January 14th ప్లాన్ చేశారు. థియేటర్స్ బుక్ అయిపోయాయి, పోస్టర్స్ వచ్చేసాయి. అయితే లాస్ట్ మినిట్లో న్యూస్ వచ్చింది, గ్రాఫిక్స్ ఇంకా రెండర్ అవ్వలేదు, అవుట్పుట్ సరిగ్గా రాలేదని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ అన్నారు. ప్రొడ్యూసర్ శ్యామ్ ప్రసాద్ గారు క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ అనే పదానికి మీనింగ్ మర్చిపోయారు. అంజీతో చాలా ఇయర్స్ లేట్ అయినా రాజీ పడలేదు. ఆయన నాకు అవుట్పుట్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు ప్రిన్స్ బయటికి పంపను అనేలా చెప్పేశారు. సో January 14th మిస్ అయింది. January 15th ఉండిద్దిలే అనుకుంటే ఆ రోజు కూడా టెక్నికల్ ఇష్యూ వల్లనే మిస్ అయిందన్నారు. ఫైనల్లీ ఫెస్టివల్ అయిపోయాక January 16th రిలీజ్ చేశారు. దీనివల్ల డిస్ట్రిబ్యూటర్స్కి భయమైంది. మెయిన్ ఫెస్టివల్ డేస్ మిస్ అయ్యాక సినిమా ఎవడు చూస్తాడు, అది కూడా పెద్ద బడ్జెట్ మూవీ అండ్ హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా అని. కట్ చేస్తే పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యి ఇండస్ట్రీ హిట్ పోకిరి రేంజ్ కలెక్షన్స్ దాకా వెళ్ళాయి. అండ్ ఒక అప్డేట్ గైస్ ఏంటంటే, మన మూవీ మ్యాటర్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్ని రీస్టార్ట్ చేసాము. ఇక మీదట యాక్టివ్గా మూవీ అప్డేట్స్, మూవీ సజెషన్స్, మూవీస్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఇలా చాలానే షేర్ చేస్తూ ఉంటాము. పేజ్లో కంటెంట్ చూసి నచ్చితే ఇక్కడలాగే అక్కడ కూడా ఫాలో కొట్టి సపోర్ట్ చేయండి. పిన్నుడు కామెంట్లో పేజ్ లింక్ పేస్ట్ చేశాము. నెంబర్ 7, మానాడు. ఎట్టకేలకి మూవీ షూటింగ్ అయిపోయాక November 4th 2021 రిలీజ్ అని అనౌన్స్మెంట్ వచ్చింది. బట్ అదే రోజు రజనీకాంత్ అన్నాతే రిలీజ్ ఉండడంతో కలెక్షన్స్ ఎఫెక్ట్ ఉండకూడదని November 25th రిలీజ్ అని ట్రైలర్ తోటి అనౌన్స్ చేశారు. అదే టైంలో తెలుగులో దీన్నే లూప్ అనే టైటిల్తో ట్రైలర్ కూడా వదిలేరు. తమిళ్ అండ్ తెలుగులో సేమ్ డే రిలీజ్ అన్నారు ముందు. అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి. సింబూస్ హయ్యెస్ట్ ఓపెనింగ్ మూవీ అనేలా. కట్ చేస్తే రిలీజ్ ముందు రోజు కొన్ని రీజన్స్ వల్ల మూవీ పోస్ట్ పోన్ అవుతుంది, అప్డేటెడ్ రిలీజ్ డేట్ త్వరలోనే చెప్తామని ట్వీట్ వేశారు ప్రొడ్యూసర్. అంతా షాక్, సడన్గా ఇదేంటి అనేలా. ఇక ఆ రోజు నైట్ ప్రొడ్యూసర్స్ అండ్ ఫైనాన్షియర్స్ కలిసి కొన్ని సెటిల్మెంట్స్ అయ్యాక నో అబ్జెక్షన్ వచ్చింది. కానీ 5 AM ప్రీమియర్ షోస్ మాత్రం క్యాన్సిల్ అయిపోయాయి. ఇక 8:30 AM షోస్తో ముహూర్తం పడింది. ఇక్కడతో కథ ఇంకా అయిపోలేదు. తెలుగు డబ్ అనౌన్స్ చేశారు కదా లూప్ అని. ఫస్ట్ ఏమో November 25th రిలీజ్ అన్నారు, కానీ అప్పుడు కూడా జరగలేదు, పోస్ట్ పోన్ అన్నారు. ఫైనల్గా తెలిసింది ఏంటంటే మొత్తంగా ఆపేశారని, రీమేక్ రైట్స్ తీసుకోవడంతో. మరి అటుపక్క ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకున్న సోనీ లివ్ వాడు ఊరుకుంటాడా? ఓటీటీలోకి వచ్చాక తెలుగు డబ్బింగ్ కూడా వదిలేశాడు. అయినా మన ప్రొడ్యూసర్స్కి ఇదేం కొత్త కాదు కదా, తెలుగు డబ్ ఆల్రెడీ ఉన్న రీమేక్ చేయటం. రూమర్స్ అయితే వచ్చాయి కానీ ఆ హీరో ఈ హీరోని, బట్ ఇంకా కన్ఫర్మ్ కాలేదు. నెంబర్ 6, అఖండ 2. రీసెంట్గా లాస్ట్ మినిట్ రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ అవడమే కాదు, సోషల్ మీడియా అంతా చాలా సెన్సేషన్ అయింది. బికాస్ ఒక 10 అవర్స్లో ప్రీమియర్ షోస్ అనగా ప్రాబ్లం వచ్చి పడింది. ఏంటంటే వన్ అనొక్కడనే ఆగడు మూవీస్కి 14 రీల్స్ ప్రొడ్యూస్ చేయగా ఏరోస్ ఇంటర్నేషనల్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ కొనుక్కుంది. ఎందుకు అనంటే ప్రీవియస్గా 14 రీల్స్ దూకుడు తీసి బ్లాక్ బస్టర్ కొట్టడం వల్ల. ఈ ప్రొడక్షన్ అండ్ మహేష్ ఫిలిం అంటే కొనుక్కుంటే మంచి ప్రాఫిట్స్ వస్తాయనే ఉద్దేశంతో. కానీ ఎరోస్ కొనుక్కొని దూకుడు ఏమో బ్లాక్ బస్టర్ అయితే వన్ అండ్ ఆగడు ఏమో డిజాస్టర్స్ అయ్యాయి. ఎరోస్కి 14 రీల్స్ డబ్బు బాకీ పడింది. మహేష్ బాబు అప్పుడు ముందుకొచ్చి కొంత హెల్ప్ చేశారు. ఎలాగంటే శ్రీమంతుడు మూవీని ఎరోస్కి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇప్పించారు.
అది బ్లాక్ బస్టర్ అయింది. దీంతో కొంత ప్రీవియస్ లాసెస్ కవర్ అయ్యాయి మహేష్ బాబు గారి వల్ల. మిగతాది ఫ్యూచర్‌లో వేరే ఫిల్మ్స్ ద్వారా తీర్చేస్తామని 14 రీల్స్ హామీ ఇచ్చింది ఎరోస్‌కి. మధ్య మధ్యలో వేరే ఫిల్మ్స్ రిలీజ్ అవుతున్నప్పుడు, రిలీజ్ అయ్యాక వాళ్ళ మధ్య ఇది వస్తూనే ఉందంట. ఆ లాసెస్‌ని 2019 లోపు తీర్చాలనేది వాళ్ళ ఒప్పందం. ఇఫ్ నాట్ 2019 నుంచి ఇంట్రెస్ట్ కూడా యాడ్ అవుద్ది అని వాళ్ళ అగ్రీమెంట్. 14 రీల్స్‌కి ఇది ఇంకా హెవీ బర్డెన్‌గా మారింది. ఇప్పుడు ఏం చేసిందంటే 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పేరుతో మూవీస్ తీస్తే కుదరదు అని సేమ్ ఓనర్స్ ఫైనాన్షియల్ డిస్ప్యూట్ వల్ల 14 రీల్స్ ప్లస్ అని ఇంకో పేరుతో కొత్త ప్రొడక్షన్ పెట్టి శ్రీకారం సర్కారు వారి పాట మూవీస్‌కి డబ్బు పెట్టి తీశారు. అవి 2 కూడా పోయాయి. చివరికి అఖండ 2 తీశారు. ఈసారి ఎరోస్ ఎగ్జాక్ట్‌గా రిలీజ్ డేకి ముందు మద్రాస్ హైకోర్టులో కేసేసింది. అరౌండ్ 28-52 క్రోర్స్ ఇవ్వాల్సి ఉంది. దాంట్లో అట్‌లీస్ట్ 50% అయినా ఇవ్వాలి అని. మద్రాస్ హైకోర్టు ఏమో డబ్బు ఇచ్చేంత వరకు రిలీజ్ చేయకూడదని తీర్పిచ్చింది. చివరిదాకా ఎరోస్‌తో ఒప్పించే ప్రయత్నం చేశారు 14 రీల్స్. కానీ వాళ్ళు వినలేదు. ఇక డిస్ట్రిబ్యూటర్స్ నుంచి అండ్ అక్కడ ఇక్కడ తెచ్చి 26 క్రోర్స్ పేమెంట్ చేసి లీగల్ ప్రాబ్లమ్ నుంచి బయటికొచ్చి డిసెంబర్ 12న రిలీజ్ చేసుకున్నారు. ఇంతా జరిగాక ఏమైంది? ఈ సినిమా కూడా ఫ్లాప్ పడి వీళ్ళకి ఇంకా లాసెస్‌ని తెచ్చింది. ఒకప్పుడు ఈ ప్రొడక్షన్ టీమ్‌లో మంచి స్ట్రాంగ్ ఎక్స్‌పర్టీస్ టీమ్ ఉండేదనుకుంటా. స్టోరీస్ మంచివి సెలెక్ట్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు ఆ పట్టు పోయింది. ఈ 'అఖండ 2' సడెన్‌గా 12కి షిఫ్ట్ అవ్వటంతో చిన్న సినిమాలైన 'సైక్ సిద్ధార్థ్', 'మౌగ్లీ' సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకోవడం జరిగింది. ఇంకా 'ఆహా' ఓటీటీలో స్ట్రీమ్ అవ్వబోయే 'త్రీ రోజెస్' వెబ్ సిరీస్ కూడా పోస్ట్‌పోన్ చేశారు. అప్పుడు దాన్ని నేను ఎక్కడికో సినిమాలు అవ్వటం చూసాం గానీ ఓటీటీలో వచ్చే వెబ్ సిరీస్‌లు పోస్ట్‌పోన్ చేయటం ఏంటి మాస్టారు? నెంబర్ 5 'మదగజ రాజా'. ఒక 1 ఇయర్ లేట్ అయితేనే అయిపోయిందిలే తీ అంటారు కొంతమంది. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. కానీ ఒక సినిమా 13 ఇయర్స్ ట్రావెల్ చేసి ఫైనల్లీ థియేటర్‌కి వచ్చిందంటే అది సినిమా కాదు. అదొక టైమ్ క్యాప్సూల్. అదే 'మదగజ రాజా'. ఇన్ షార్ట్ ఎంజీఆర్. 2013 పొంగల్‌లో రిలీజ్ అవ్వాల్సింది 2025 పొంగల్‌లో వచ్చింది. దీని రిలీజ్ జర్నీ చూస్తే 2012 నవంబర్‌లో గ్రాండ్‌గా ఆడియో లాంచ్ జరిగింది. వింటేజ్ విజయ్ యాంథోనీ మ్యూజిక్, 'మై డియర్ లవరు' సాంగ్ అండ్ 'చిక్కుబుక్కు' సాంగ్. ప్రతి ఆటోలో, ప్రతి కాలేజ్ రింగ్‌టోన్‌లో ఇదే మోగేది. ప్లాన్ అయితే సింపుల్. పొంగల్ 2013కి రిలీజ్ చెయ్యాలి. ఫెస్టివల్‌కి పర్ఫెక్ట్ కమర్షియల్ ప్యాకేజ్ అనుకున్నారు. విశాల్‌ది ఇంకో సినిమా రిలీజ్ అండ్ ప్రొడ్యూసర్స్‌ది ఇంకో సినిమా కూడా అదే టైంలో ఉండడంతో వెనకడుగు పడింది. సరే పొంగల్ మిస్ అయింది. వినాయక చవితి టైమైన సెప్టెంబర్ 6, 2013కి గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేశారు. తెలుగులో ఏమో 'నటరాజ తానే రాజా' అని ఎన్టీఆర్‌లా వచ్చేటట్టు టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక్కడ ప్రమోషన్స్ గట్టిగానే అయ్యాయి. విశాల్ ప్రతి ఛానల్‌కి వెళ్లి ఇంటర్వ్యూ ఇచ్చారు. థియేటర్స్ బయట పోస్టర్స్ పెట్టారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. కట్ చేస్తే రిలీజ్‌కి 1 డే ముందు చిన్న ఝలక్. ప్రొడ్యూసర్ చేసిన జెమినీ ఫిల్మ్ సర్క్యూట్‌కి ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల కోర్టు నుంచి స్టే వచ్చింది. ఇవ్వాల్సిన పెండింగ్ అమౌంట్ ఎంత ఎక్కువ అంటే విశాల్ స్వయంగా నేను కొంత అమౌంట్ కడతా అన్నా కూడా వర్కౌట్ అవ్వలేదు. సెప్టెంబర్ 6 మార్నింగ్ ఫ్యాన్స్ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటే షో క్యాన్సిల్డ్ బోర్డు పెట్టారు. నెక్స్ట్ 3 ఇయర్స్ సైలెన్స్ తర్వాత 2016లో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ ద్వారా విశాలే డైరెక్ట్గా కొనేసి బ్యాక్ టు బ్యాక్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 29, 2016కి వస్తుంది అన్నారు. 1 వీక్ ముందు మన సైడ్ ప్రమోషన్స్ కూడా చేశారు సేమ్ 'మదగజ రాజా' అని టైటిల్ పెట్టి. కానీ మూవీ రాలేదు. ఇంకోసారి జూన్ 10, 2016 అన్నారు. అప్పుడు కూడా రాలేదు. ఫైనల్లీ జూలై 8, 2016 అని పెద్ద పోస్టర్ వేశారు. మళ్ళీ సేమ్ సీన్ రిపీట్. రిలీజ్‌కి 2 డేస్ ముందు మద్రాస్ హైకోర్టులో ఇంకొక ఫైనాన్షియల్ కేసు వేశారు. మళ్ళీ స్టే ఆర్డర్. ఈ దెబ్బతో జనాలు ఫిక్స్ అయిపోయారు. ఈ జన్మలో ఈ సినిమా రాదురా అని. ఇక జాన్యువరి 2025లో అజిత్ విడామయూర్చి పొంగల్ రిలీజ్ నుంచి తప్పుకుందని ఇన్ఫో రావడంతో ఎవ్వరు ఊహించిన విధంగా ఎంజీఆర్ ఫిలిం జాన్యువరి 12 రిలీజ్ అని అనౌన్స్ చేశారు. ఓల్డ్ స్కూల్ సుందర్ సి కామెడీ కోసం ఆ సంక్రాంతి పండగలకి జనాలు ఎగబడి చూశారు. పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఒక రకంగా ఇండస్ట్రీ షాక్. ఏంటి 13 ఇయర్స్ బ్యాక్ వచ్చిన సినిమాని ఇంతలా చూశారా అని. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అని. టైమింగ్ చాలా ప్లస్ అయింది. ఆ పొంగల్కి అక్కడ అదొక్కటే కామెడీ అండ్ కమర్షియల్ సినిమా. నెంబర్ 4 వాతియార్. ఇదేం సినిమా అనుకుంటున్నారా? కార్తీ యాక్ట్ చేసిన ఈ సినిమా మన దగ్గర అన్నగారు వస్తారు అని డబ్ చేశారు. తమిళ్లో హైప్ ఎలా ఉందో తెలియదు కానీ మన దగ్గర ఎందుకో ఎలాంటి బజ్ క్రియేట్ అవ్వలేదు. ముందు 2025 డిసెంబర్ 5 రిలీజ్ అని అనౌన్స్ చేశారు.
ఆ నెక్స్ట్ అదే రోజు అఖండ 2 కూడా రిలీజ్ అని తెలియడంతో డిసెంబర్ 12కి తెలుగు అండ్ తమిళ్లో రిలీజ్ అని అనౌన్స్ చేశారు. చూస్తే అఖండ 2 కూడా తర్వాత సేమ్ డిసెంబర్ 12th డేట్‌కే వచ్చేసిందిలెండి. మళ్ళీ సినిమాని పోస్ట్ పోన్ చేయాలనుకోలేదు వీళ్ళు. కానీ ఇంకో రకమైన ట్విస్ట్ వచ్చింది ఈళ్ళకి. డిసెంబర్ స్టార్టింగ్‌లో ప్రొడ్యూసర్ జ్ఞానవేల్ రాజ్‌కి పెండింగ్ లోన్స్ క్లియర్ అయ్యేంత వరకు మూవీపై స్టే వచ్చింది. సర్లే ఎలాగో టైం ఉంది గదా! సార్ట్ ఔట్ అయిపోద్దిలే అని అటు పక్కన ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, ప్రమోషన్‌లు అన్నీ ఫుల్ స్వింగ్‌లో జరుగుతూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ రిలీజ్ ముందు రోజు వరకు కూడా ప్రమోషన్స్‌లోనే ఉన్నారు. డిసెంబర్ 11న వచ్చేసి నెక్స్ట్ డే రిలీజ్ ఉండదు. పోస్ట్‌పోన్ అయ్యింది అని అనౌన్స్ చేశారు. ఆ నెక్స్ట్ ఏమో డిసెంబర్ 24th రిలీజ్ ఉంటుందని న్యూస్. ఆలోపు ప్రొడ్యూసర్స్ ఫైనాన్షియల్ ఇష్యూ సార్ట్ ఔట్ చేసేలా అని. కానీ అది కొలిక్కి రాకపోవడంతో సైలెంట్ అయిపోయారిక. నెంబర్ 3 సలార్. ఇనీషియల్‌గా 14th ఏప్రిల్ 2023 రిలీజ్ అని అనౌన్స్‌మెంట్ ఇచ్చారు. మినిమమ్ ఒక్క పోస్ట్‌పోన్‌మెంట్ లేకపోతే అది ప్రభాస్ సినిమా ఎలా అయ్యిద్ది చెప్పండి. ఏప్రిల్ నుంచి పోస్ట్‌పోన్ అయ్యి సెప్టెంబర్ 28కి ఫిక్స్ చేశారు. యూఎస్‌లో బుకింగ్స్ ఓపెన్ అయిపోవడం, $500,000 ప్రీ సేల్స్ కూడా జరిగిపోయింది. ఇక రిలీజ్‌కి జస్ట్ 14 డేస్ ముందు పోస్ట్‌పోన్డ్ అని చెప్పకనే చెప్పారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫైనల్ కాపీ చూసి వీఎఫ్ఎక్స్‌తో సాటిస్ఫై అవ్వలేదని టాక్. ఎస్పెషల్లీ ఆ ఖాన్సార్ వరల్డ్ బిల్డింగ్ షాట్స్ అండ్ డార్క్ టోన్ గ్రేడింగ్‌లో. కేజీఎఫ్ క్వాలిటీని మ్యాచ్ చేయడానికి ఇంకా టైం కావాలన్నారు. ఆల్రెడీ యూఎస్‌లో టికెట్స్ కొన్న వాళ్ళకి రిఫండ్స్ ఇచ్చేశారు. డిస్ట్రిబ్యూటర్స్‌కి కాల్స్ వెళ్ళాయి. ఇక దీంతో స్కంద యాక్చువల్‌గా సెప్టెంబర్ 5థ్‌కి రావాలి. కానీ సలార్ ఆగిపోయిందని తెలియగానే వెంటనే సెప్టెంబర్ 25థ్‌కి షిఫ్ట్ చేశారు. సరే సలార్ పోస్ట్‌పోన్ అయింది. నెక్స్ట్ ఎప్పుడు? అందరూ సంక్రాంతి 2024 అనుకున్నారు. లేదా సమ్మర్ 2024. కానీ హొంబాలే తీసుకున్న డెసిషన్ చూసి ట్రేడ్ పండిట్సే షాక్. డిసెంబర్ 22, 2023. ప్రాబ్లం ఏంటి? అక్కడే షారుఖ్ ఖాన్ డంకీ బర్త్ వేసుకుంది. డంకీతో హ్యాట్రిక్ కొడదామని రెడీగా ఉన్నారు. ఇంకో పక్క ఫ్లాప్ అనేదే తెలియని రాజ్కుమార్ హిరాని. డిస్ట్రిబ్యూటర్స్ కూడా క్లాష్ వద్దు సార్ అని రిక్వెస్ట్ చేశారు. కానీ నీల్ అండ్ ప్రభాస్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో అలా డిసెంబర్ 22, 2023న సలార్ పార్ట్ 1 రిలీజ్ అయింది. క్లాష్లో ఎవరు గెలిచారు, ఓడిపోయారు అనేది చూస్తే ఒక రకంగా రెండు కొంత నష్టపోయినట్టే. సోలో రిలీజ్ వచ్చుంటే కలెక్షన్స్ ఇంకోలా ఉండేవి రెండు ఫిలిమ్స్కి. నెంబర్ 2 అత్తారింటికి దారేది. ఈ మూవీకి ఒక మర్చిపోలేని డిఫరెంట్ స్టోరీ. పోస్ట్పోన్ అవ్వలేదు, ప్రీపోన్ అయింది. ఊహించండి, ఇండస్ట్రీ స్టార్ హీరో సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. కానీ రోడ్డు మీద సీడీ షాప్లో ఫస్ట్ హాఫ్ మొత్తం ₹50 అమ్మేస్తున్నారు. ఇదే జరిగింది. అసలు ఫస్ట్ నుంచి చూసుకుంటే 2013 ఆగస్ట్ 9న రిలీజ్ చేద్దామని అనుకున్నారు. కానీ అప్పుడు స్టేట్లో తెలంగాణ సమైక్యాంధ్ర ఇష్యూ పీక్స్లో ఉంది. చిరంజీవి గారి పొలిటికల్ స్టాన్స్ వల్ల మెగా ఫ్యామిలీ మూవీస్ని బాయ్కాట్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. అప్పుడు రిస్క్ ఎందుకులే అని ప్రొడ్యూసర్స్ దసరా అయితే బెటర్ అని అక్టోబర్ 9కి పోస్ట్పోన్ చేసుకున్నారు. అది సెప్టెంబర్ 22 నైట్. రిలీజ్కి 2 వీక్స్ కంటే ముందు ఇంటర్నెట్లో సడన్గా ఒక లింక్ వైరల్ అయింది. ఏదో 1 or 2 సీన్స్ కాదు, ఏకంగా మూవీలోని ఫస్ట్ హాఫ్ 90 minutes మూవీ బయటకు వచ్చేసింది. తర్వాత ఇన్వెస్టిగేట్ చేస్తే ఎడిటింగ్ రూమ్లో పనిచేసే ఒక అసిస్టెంట్ ద్వారా ఇది లీక్ అయిందని బయటపడింది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా కొన్ని టౌన్స్లోని సీడీ షాప్స్లో మూవీని అన్కట్ వర్షన్ అని అమ్మేశారు. ఇండస్ట్రీ మొత్తం షేక్ అయింది. ఇంకేముంది, సినిమా అయిపోయింది. సగం మూవీ ఫ్రీగా చూసేశాక థియేటర్స్కి ఎవడొస్తాడు అని థియేటర్స్ రన్ చేసే వాళ్ళ నుంచి ఫిలిం ఇండస్ట్రీలోని వాళ్ళందరి వరకు ఇవే మాటలు. ఇక అక్కడే మేకర్స్ ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. మనం అక్టోబర్ వరకు వెయిట్ చేస్తే మూవీ చచ్చిపోతుంది, వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలి అని ఫిక్స్ అయ్యారు. సెప్టెంబర్ 23న డెసిషన్ తీసుకొని జస్ట్ 2 to 3 డేస్లో అరేంజ్మెంట్స్ చేసి సెప్టెంబర్ 27న రిలీజ్ చేశారు. అప్పుడు ఇండస్ట్రీ మొత్తం యునైట్ అయింది. ఆడియన్స్ని పైరసీ చూడొద్దు అని అపీల్ చేశారు. ఫ్యాన్స్ రోడ్డు మీద సీడీ షాప్స్ని రైడ్ చేసి పైరసీ సీడీస్ని తగలబెట్టేశారు. ఇంత పెద్ద రోడ్ బ్లాక్ని దాటి ఇండస్ట్రీ హిట్ కొట్టింది. నెంబర్ 1 విశ్వరూపం 1 and 2. పార్ట్ 1 రిలీజ్కి ఒక మినీ యుద్ధమే జరిగింది. ఆ జనవరి 2013 అప్పుడు ఏం జరిగిందంటే, ముందు జనవరి 11th రిలీజ్ డేట్ అని అనౌన్స్ చేశారు. కమల్ గారు ఎప్పుడు ఫ్యూచర్లో ఉంటారు కదా, 2013లోనే DTH కాన్సెప్ట్ తెచ్చారు. ప్లాన్ ఏంటంటే థియేటర్ రిలీజ్ కన్నా ముందు ఒక 8 hours ముందే ఇంట్లో టీవీలో ప్రీమియర్స్ వేస్తా అన్నారు. తమిళ్ వాళ్ళకి ప్రైస్ అరౌండ్ ₹1000, తెలుగు అండ్ హిందీ వాళ్ళకి ₹500 అని. అంతే. థియేటర్ ఓనర్స్కి మైండ్ బ్లాక్ అయిపోయింది. మా బిజినెస్ లేపేయడానికి ప్లాన్ చేశారా అని పెద్ద బాయ్కాట్ స్టార్ట్ చేశారు. ప్రెషర్ తట్టుకోలేక కమల్ హాసన్
పొంగల్ రిలీజ్ని క్యాన్సిల్ చేసి January 25కి పోస్ట్ పోన్ చేసుకున్నారు. 1 వీక్ తర్వాత అంటే February 2న DTHలో వదిలేలా. కూల్, ప్రాబ్లం సాల్వ్డ్ అనుకున్నారు అందరూ. కానీ అసలైన సినిమా ఇక్కడే స్టార్ట్ అయింది. January 25th రిలీజ్ డేకి ఇంకో 24 అవర్స్ ఉందనగా తమిళనాడు గవర్నమెంట్ మూవీని 15 డేస్ పాటు ఆ స్టేట్లో రిలీజ్ని బ్యాన్ చేసింది. కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్స్ మూవీలో కంటెంట్ మీద అబ్జెక్షన్స్ చెప్పాయి. సో లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని కోర్ట్ అట్లా బ్యాన్ చేసింది. మన తెలుగులో పెద్ద ఇష్యూ అయితే ఏం జరగలేదు. బట్ ఓన్లీ హైదరాబాద్లో అప్పుడు మిలాదున్ నబీ ఫెస్టివల్ ఉండటంతో మార్నింగ్ షో అయిపోయాక తర్వాత షోస్ ఆపేశారు. బట్ నెక్స్ట్ డే నుండి కంటిన్యూ చేశారు. కర్ణాటకలో కొన్ని షోస్ ఆన్ అండ్ ఆఫ్గా నడిచాయి. ఫుల్ రిలీజ్ అయితే 29th January నుంచి. హిందీ వర్షన్ ఏమో February 1st యూఎస్ అండ్ కేరళలో కరెక్ట్ టైంకే అయ్యింది. మిగతా రీజన్స్ అండ్ కంట్రీస్లో డిఫరెంట్ టైమ్స్లో రిలీజ్ అయింది. తమిళనాడు ఆడియన్స్ ఏం చేశారంటే పక్కన ఉన్న ఆంధ్ర, బెంగళూరు నుంచి వచ్చిన పైరేటెడ్ సిడీస్ని కొనుక్కొని ఇంట్లో చూసేశారు. కమల్ సార్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఒక ఎమోషనల్ ప్రెస్ మీట్ పెట్టి నేను ఈ దేశం వదిలి వెళ్ళిపోతా, ఐ నీడ్ ఏ సెక్యులర్ ప్లేస్ అనే రేంజ్కు వెళ్ళిపోయారు. నా వల్లే ప్రాబ్లం అయితే వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఫైనల్లీ కోర్ట్స్, గవర్నమెంట్స్ మీటింగ్స్ పెట్టి అన్నీ అయ్యాక ఒక 7 సీన్స్ని కట్ ఆర్ మ్యూట్ చేసి 2 వీక్స్ లేట్గా February 7th తమిళనాడులో రిలీజ్ చేశారు. అయితే ఈ గొడవ వల్ల మూవీకి ఫ్రీగా నేషనల్ పబ్లిసిటీ వచ్చేసింది. అసలు ఏముందిరా నాయన మూవీలో అని చూడని వాళ్ళు కూడా థియేటర్కి వెళ్ళారు. రిజల్ట్ బ్లాక్ బస్టర్. ఇక పార్ట్ 2 విషయానికి వస్తే యాక్చువల్గా పార్ట్ 1 అండ్ పార్ట్ 2లో కొంత ఆల్మోస్ట్ ఒకేసారి షూట్ చేశారు. 40% షూటింగ్ 2013లోనే అయిపోయింది. ఇనీషియల్గా పార్ట్ 1 రిలీజ్ అయిన 3-4 monthsలో పార్ట్ 2 దింపేయాలని. కానీ ఇక్కడే ట్విస్ట్. ప్రొడ్యూసర్ ఆస్కర్ రవిచంద్రన్ వేరే మూవీస్లో హెవీ లాసెస్ ఫేస్ చేసి ఫైనాన్షియల్ క్రైసిస్లో పడిపోయారు. ఎంత బ్యాడ్ సిచ్యువేషన్ అంటే కమల్ హాసన్ గారు రెమ్యూనరేషన్ పే చేయడానికి కూడా ఫండ్స్ లేవు. సో రెడీగా ఉన్న ఫుటేజ్ అలాగే ల్యాబ్లో 5 years పాటు ఫ్రీజ్ అయిపోయింది. ఫైనల్లీ 2017లో కమల్ నా సినిమా నేనే రెస్క్యూ చేసుకుంటా అని ఓన్ ప్రొడక్షన్తో టేక్ ఓవర్ చేసి ఫినిష్ చేశారు. అలా 2018లో August 10th రిలీజ్ ఫిక్స్ అయింది. ఇప్పుడు ఏమైందంటే రిలీజ్కి కరెక్ట్గా 24 hours ముందు ఒక ప్రొడక్షన్ హౌస్ మద్రాస్ హైకోర్టులో కేసు వేసింది. వీళ్ళ డిమాండ్ ఏంటంటే కమల్ హాసన్ మాకు 5 crores అప్పున్నారు, 10 years బ్యాక్ మర్మయోగి అనే మూవీ కోసం అడ్వాన్స్ తీసుకున్నారు, అది తిరిగి ఇచ్చేయాలి, అది తిరిగి ఇచ్చే వరకు విశ్వరూపం 2 రిలీజ్ అవ్వనివ్వమని. సో మళ్ళీ మూవీ రిలీజ్ అవుతుందా లేదని సస్పెన్స్. లక్కీలీ హైకోర్టు జడ్జ్ లాస్ట్ మినిట్లో మేము స్టే ఇవ్వమని ఈ కేసు కొట్టేశారు. ఈ పార్ట్ 2 రిలీజ్ టైంకి ముందు పార్ట్ 1 అప్పుడు జరిగిన బ్యాన్ డిలే వల్ల 60 crores దాకా లాస్ వచ్చిందని గవర్నమెంట్ మీద ఫైర్ అయ్యారు కమల్ హాసన్. ఇది మరి పార్ట్ 1 లిస్ట్. ఇంకా చాలానే ఉన్నాయి. పార్ట్ 2 కూడా వస్తుంది. వీటిలో మీకు ఏది అన్యాయంగా అనిపించిన పోస్ట్ పోన్స్ అనేది కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.